తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ మరోసారి జరిపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో 2 మంత్రి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల కోసం చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగితే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ బైపోల్ సమయంలో మైనార్టీ కోటాలో అజారుద్దీన్ కి మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు 2 పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇందులో ఓ పోస్టును ఎస్టీ నేతకి ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి తప్పక వస్తుందనే ధీమాలో రామచంద్ర నాయక్ ఉన్నారు. 6 నెలల క్రితమే రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించారు. ఇప్పటి వరకు ఆయన్ని డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే మంత్రి పదవి వస్తుందనే ధీమాలోనే ఆయన డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణం చేయలేదని ప్రచారం సాగుతోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. తనకు మంత్రి పదవి వస్తుందనే భరోసాలో రామచంద్ర నాయక్ ఉన్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం నుంచి రామచంద్ర నాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి రెడ్డియా నాయక్ కు ఓడించారు. తొలిసారి గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ గా అవకాశం కల్పించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించారు. ఇప్పుడు ఆయన మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. త్వరలో జరిగే విస్తరణలో మంత్రి పదవి ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ఇదే సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే మంత్రి పదవిపైన ఆశలు పెట్టుకున్నారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యే కూడా. ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ రామచంద్ర నాయక్ మాత్రం సీఎం కోటరీలో వ్యక్తి కావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. మొత్తానికి సంక్రాంతి తర్వాత జరిగే విస్తరణలో మంత్రి పదవులతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇన్నాళ్లుగా పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నేతలు ఈసారి పదవి దక్కితే మరో 3 ఏళ్లైనా పదవిలో కొనసాగవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీలో పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈసారి పదవుల భర్తీలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మార్క్ తప్పక ఉంటుందని ప్రచారం సాగుతోంది.